హాయ్ ఫ్రెండ్స్, సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ స్నేహబంధం అండి. స్నేహబంధాన్ని రాసింది ఎవరండి? పరవస్తు చిన్నయ్య సూరి. అసలు పరవస్తు లేదండి, కాకపోతే ఓన్లీ చిన్నయ్య సూరి అని ఉంది. ఓకేనండి. స్నేహబంధం రాసింది చిన్నయ్య సూరి. ఇతివృత్తం నైతిక విలువ. ఓకేనండి. ప్రక్రియ కథ. స్నేహం అనేది ఒక కథలాగా ఉండాలి. ఓకేనండి. స్నేహం అనేది ఏ విధంగా ఉండాలి? కథ ప్రక్రియలాగా ఉండాలి. ఓకేనండి. అంటే ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకున్నదే కథ అండి. ఓకేనండి. కథ అంటే కథనం ఉండాలి, సరళత ఉండాలి, పాత్రలకు తగినట్టు సంభాషణలు ఉండాలి. అదే కథ. విష్ణు శర్మ పంచతంత్రంను రాశాడు. చిన్నయ్య సూరి తెలుగులోనికి దీనిని అనువదించాడు. ఏ విధంగా? అనువదించిన మిత్రలాభంలోనిది ఈ పాఠం అండి. ఓకేనండి. చిన్నయ్య సూరి తెలుగులోనికి అనువదించిన మిత్రలాభంలోనిది ఈ స్నేహబంధం. కాకి. కాకి అంటే ఎవరండి? లఘుపతనం. ఎలుక హిరణ్యకం. ఓకేనండి. ఎలుక హిరణ్యకం. తాబేలు మంతరకం. ఓకేనండి. తాబేలు మంతరకం. కాకి లఘుపతనం, ఎలుక హిరణ్యకం, తాబేలు మంతరకం. కొలను అంటే మడుగు అండి. కాకి అంటే వాయాసం. కాకి అంటే వాయాసం. ఇక్కడున్న గ్రామర్ పాయింట్స్ చూద్దామండి. హ్రస్వాలు. హ్రస్వాలు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేవి. దీర్ఘాలు కాలంలో అంటే రెండు మాత్రాల కాలంలో ఉచ్చరించేవి. అచ్చులు రెండు రకాలండి. ఒకటి హ్రస్వాలు, రెండు దీర్ఘాలు. మాత్ర అంటే రెప్ప పాటు కాలం. ఓకేనండి. కనురెప్ప పాటు కాలం. పరుషాలు, కచట తపలు. ఈ కచట తపల్లో లాస్ట్కి ఉంది కాబట్టి ఇది పరుషం అండి. ఇంకా మిగతాది నెక్స్ట్ సడన్గా మనకి ఏమైనా గుర్తుకొస్తుంది అంటే గజడదవ, సరళాలు అనేవి. మహాప్రాణాక్షరాలు వీటిని ఏమంటామండి? వర్గయుక్కులు అంటాం. అంటే ఖ, ఘ ఇట్లా లైన్ కింద లైన్ ఉన్నవన్నీ కూడా పెద్ద అక్షరాలు ఉన్నాయన్నీ కూడా మనం ఏంటంటే మహాప్రాణులు అంటాము. అంతస్తాలు య, వ, ర, ల. ఓకేనా అండి. అనునాసికాలు లాస్ట్లో ఉంటాయి కదండి మనకు వర్ణమాలలో. ఇన్య, ఇని, అన్న, న, మ. ఊష్మాలు షే, ష, స, హ. ఉభయాక్షరాలు మూడండి. పూర్ణ బిందువు, అరసున్న, విసర్గ. వీటిని అచ్చులతో హల్లులతో ఉపయోగిస్తారు. గ్రాంథిక భాషలో వీటికి ప్రాధాన్యం అనేది ఉందండి. ఓకేనండి. వీటికి అరసున్న అంటే ఇక్కడ గ్రాకి ఇట్లా అర ఉంది కదండి, ఇంత ఉంది కదండి, అరసున్న కదా, అందుకే దీనికి ప్రాధాన్యం ఉంది. సంస్కృత పదాల్లో ఖచ్చితంగా విసర్గకి ప్రాధాన్యం ఉంటుంది.